నంద్యాలలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ కౌన్సిలర్ జల్లిపల్లి దిలీప్ కుమార్, ఆయన సోదరుడు జల్లిపల్లి అశోక్ కుమార్ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో దిలీప్ కుమార్, అశోక్ కుమార్ తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటాచలం కాలనీ ఆర్చ్ నుండి దేవనగర్ బీసీ హాస్టల్ వరకు వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సుమారు 1000 మంది అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. మంత్రి ఫరూక్ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దిలీప్ కుమార్, అశోక్ కుమార్ చేరికతో నంద్యాలలో టీడీపీ మరింత బలోపేతమైందని తెలిపారు. మరోవైపు టీడీపీలో చేరిన దిలీప్ కుమార్, అశోక్ కుమార్ మాట్లాడుతూ మంత్రి ఫరూక్ నాయకత్వంలో నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతోనే టీడీపీలో చేరినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా 1000 మంది అనుచరులతో మాజీ కౌన్సిలర్ జల్లిపల్లి దిలీప్ కుమార్, అశోక్ కుమార్ టీడీపీలో చేరడంతో నంద్యాల రాజకీయాల్లో ఈ చేరికలు ఆసక్తికరంగా మారాయి. చురదన్న గారికి మరి ఫయాజ్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం వార్డు ఇన్ఛార్జీలందరికీ మరియు కస్టమర్లందరికీ, తెలుగుదేశం అభిమానులందరికీ, శ్యామ్నగర్, దేవనగర్, బీసీ కాలనీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ మారడానికి ముఖ్య కారణం, మన నంద్యాల పట్టణం అభివృద్ధి చెందిందంటే అది ఎన్ఎండి ఫరూక్ గారి కుటుంబం వారి ఆధ్వర్యంలోనే నంద్యాల పట్టణం అభివృద్ధి చెందింది. నంద్యాలలో సారు ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నా అప్పుడు సారు మంత్రి అయినాడు. అది మన నంద్యాల ప్రజలందరూ చేసుకున్న అదృష్టం. అది ఏ విధంగా అంటే, నాకు గుర్తుండగా నంద్యాలలో డెవలప్ అనేది మనకు కరువు వచ్చినా ఏమొచ్చినా నీళ్ళు అనేది మనకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా చెరువు కట్టను సమస్య చెరువు కట్టను మన న్యాయశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలోనే అది నిర్మించడం జరిగింది. పేదలను పెళ్లి చేసుకోవడానికి ఎన్టీఆర్ షాదీఖానా మన సార్ గారి ఆధ్వర్యంలోనే నిర్మించడం జరిగింది. మరియు మీటింగ్ జరుపుకోవడానికి టౌన్ హాల్ నిర్మాణం కానీ మన సార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు పేదలందరూ దాదాపు 5-6 వేల మంది 6,000 మంది నివసిస్తున్న వైఎస్ఆర్ నగర్ కానీ దాదాపు 2,240 ఎకరాలు సార్ మంత్రి ఉన్నప్పుడు సేకరించి పేదలకు పంచడం జరిగింది. అవే కాకుండా నంద్యాల ఎప్పుడు రోడ్లు వెడల్పైన మరి ఏ కార్యక్రమం సరే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు సారు ఆధ్వర్యంలోనే నంద్యాల పట్టణ అభివృద్ధి చెందిందని తో పాటు ఉన్న నా ప్రజలందరూ మీరందరూ సహకారంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది. ఈ పార్టీలో చేరడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయము నాకు పార్టీలో చేరడానికి అవకాశం ఇచ్చిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, ఫిరోజన్న గారు మరియు ఫయాజ్ అన్న గారికి నా జీవితాంతం రుణపడి ఉందని తెలియజేస్తూ, వారి కోసం ఎంతటి త్యాగం చేసైనా, ఎటువంటి చేసైనా రాబోయే రోజులలో వారి కుటుంబంలో ఎమ్మెల్యే అయితే మరి మంత్రి అంటే చంద్రబాబు గారి దయ ఉండాలి. ఎమ్మెల్యేగా వారి కుటుంబంలో ఎవరున్నా వారి విజయానికి చివరి వరకు పోరాటం చేసి నిలబడతారని సందర్భంగా తెలియజేస్తూ, నాతో పాటు ఉన్న మీ అందరికీ కానీ మరొకసారి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా ముందు విచ్చేసిన సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు మేము తెలుగు పార్టీలో మా మంత్రివర్యులు ఫరూక్ సార్ ఆధ్వర్యంలో, ఈ ఫిరోజన్ ఆధ్వర్యంలో, ఫయాజన్ ఆధ్వర్యంలో, మరి మిగతా విషయాలు గారు, మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీలో చేసాము. మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఉంటేనే మనకు అభివృద్ధి చెందుతామనేది మాకు నమ్మకం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీలో చేద్దాము. తెలుగుదేశం పార్టీ విజయానికి మేము ఎంతో కృషి చేస్తామని మీరందరూ, మీ అందరి దయ మాకు ఉండాలి. మీరందరూ మా ఇంట్లో ఉంటే మేము విజయం సాధిస్తాము. ఆ విజయాన్ని ఫరూక్ సార్ గారికి, టీడీపీ పార్టీకి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై గారికి, అశోక్ గారికి ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ ఈ తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాను.
వైద్యంతో దిలీప్ గారు 2004, 2002, 2004లో తెలుగుదేశం పార్టీలోనే పనిచేశారు. ఈరోజు మనం చూసాం ఈ వార్డు కానీ ఇక చుట్టుపక్కల వార్డులు కానీ దిలీప్ గారి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళు పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీకి చాలా బలం వస్తుంది. చూసాం, మీ అందరికి తెలుసు మున్సిపాలిటీ ఎంత ముఖ్యమో. మున్సిపాలిటీని ఏ రోడ్లు కావాలన్నా డ్రైన్ కావాలన్నా మున్సిపాలిటీలో ప్రెజెన్స్ కావాలి. మున్సిపాలిటీ గెలిస్తేనే మీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ బాగుపడతాయి. కౌన్సిల్లో ఈ రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలంటే మున్సిపాలిటీలోనే పాస్ అయ్యేది. ఈ లాస్ట్ 5 years ఇప్పుడు మేము కొత్తగా వచ్చలేదు. ఈ లాస్ట్ 5 years ఏం పని జరిగాయో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. మేము డైలీ ఈ సందు కాదు ఆ సందు ప్రతి సందు నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఈ వార్డ్ ఇన్ఛార్జ్ మీరు మెచ్చుకోవాలి వాళ్ళని. వాళ్ళు పొద్దున్న కాదు సాయంత్రం కాకుండా తిరుగుతూనే ఉంటారు. ఏ సమస్య ఉన్నా వచ్చి మాకు చెప్తూ ఉంటారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు కాదు, వచ్చే 3 సంవత్సరాలు కాదు, ఇంకో 5 సంవత్సరాలు అయినా మా ఈ మొత్తం సమస్యలు 2 సంవత్సరాలు పూర్తి కావు. అందుకు మీరు అందరూ ఇప్పుడు వార్డులో ఈ ఇన్ఛార్జ్లు ఉందని ఇది ఉందని మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కొత్తగా వచ్చిన మా పార్టీలో చేరిన వాళ్ళకి కానీ పాత వచ్చిన వాళ్ళు కానీ మీరు మీ సమస్యలు ముందు తీసుకురండి. మళ్ళీ మీ ద్వారా అందరినీ కోరుతున్నాను, మీరు ఒక పార్టీలో చేరారు, మీకు సీట్ రాని మీకు రాకపోని మీ పార్టీ కోసం పనిచేయాలి. పార్టీ ముఖ్యము. మీరు వస్తారు, మేము వస్తాము, మేము పోతాము, కానీ పార్టీ ముఖ్యం. మనందరికీ పార్టీ ముఖ్యం. మీకు రేపు సీట్ రాని రాకపోని మీరు పార్టీలోనే ఉండి పార్టీ కోసమే ప్రజల కోసమే పనిచేయాలి. మళ్ళీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో మీరు రండి. డ్రైన్ సమస్యలు, రోడ్ సమస్యలు కానీ ఏమన్నా తీసుకురండి, మా ముందు తీసుకురండి. మేము డెఫినెట్ గా దాన్ని సాల్వ్ చేయాలని చూస్తాము, చేయగలుగుతాం. అందుకే మీ అందరూ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరూ ఈ వచ్చే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీని గెలిపియండి. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు దిలీప్ గారికి, అశోక్ గారికి చాలా కృతజ్ఞతలు. మళ్ళీ వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాను. ప్లస్ తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఈరోజు నేను అనుకుంటాను, బహుశా ఇంత జనాభా పబ్లిక్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇంత మందితో మనకు స్వాగతం పలికిన దిలీప్ అన్న గారికి చాలా ధన్యవాదాలు. అశోక్ అన్న గారికి. నాకు ఇద్దరు మొన్న ఒక 6 రోజుల ముందు నాకు ఫోన్ చేశారు. వారం ముందు హైదరాబాద్ లో, అన్నా మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్తే నేను అన్నాను, ఖచ్చితంగా అన్నా మీకు స్వాగతిస్తాను కంపల్సరీ. కానీ మన తెలుగుదేశం పార్టీలో 24 hours పని చేయాలా. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నాకు ఇప్పుడు కాదు, ఈ కొత్తలో ఏం కాదు, 99 నుంచి చూస్తున్నాను ఎంత హార్డ్ వర్క్ చేశారు. పెన్షన్ ప్రోగ్రాంలకి అందరినీ కూర్చోబెట్టి భోజనం చేపించే ఎవరికైనా పోతారా, ఒక దిలీప్ అన్నకే పోతుంది. నేను ఇప్పటి నుంచి కాదు, ఎందుకంటే మంచి వర్కర్ మన పార్టీలో ఇట్లా మంచి వర్కర్ వస్తే కూడా పార్టీకి ఇంకా బలం వస్తుంది మనకు. ఇక్కడ చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. దస్తగిరి అన్న గాని, నిధి హుసేని అన్న గాని, టీసీ వెంకట సుబ్బయ్య గారు గాని, స్టేజ్ మీద ఉన్న మా పెద్దలందరికీ, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, దాని తర్వాత నాతో పాటు 24 hours పనిచేసే మా కార్యకర్తలు, నా సోదరులు అందరికీ ఒకటే అంటాను, మన టార్గెట్ నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ కంపల్సరీ మనం పని చేయాలా. ఆ లక్ష్యంగానే మనం ముందుకు వెళ్ళాలా. ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో తీర్చున్నాం. దిలీప్ అన్నకి ఒకటే అంటున్నాను, అన్న ముందుకు అన్న, దిలీప్ అన్నకి ఒకటే అంటున్నాను, మీరు పార్టీలో చేరినారన్నా చాలా సంతోషం. ఖచ్చితంగా మనకు ఇది అన్న ఒక నిమిషం, ఇది వైసీపీ పార్టీ లాగా కాదన్నా, మన వైసీపీ లీడర్ల లాగా కాదు. హైదరాబాద్ లో చూపించడానికి 24 hours into 7 మనం నంద్యాలలో కూర్చుంటాం. కంపల్సరీ మనం ఏం పని చేస్తున్నాం, ప్రజల కోసం ఏం చేస్తున్నాం, మీరు మాకు ఫోన్ చేయండి. మీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మేము తీరుస్తామని కోరుకుంటూ మరి ఒక్కసారి దిలీప్ గారు వచ్చినందుకు చాలా సంతోషం. జై హింద్, జై తెలుగుదేశం. అశోక్ బాబు గారు ఇద్దరికి ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తాను. మరి ఈ వేదిక మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు
గౌరవనీయులు ముద్దే చిన్న హుసేన్ మాజీ కౌన్సిలర్ గారు, అదేవిధంగా దస్తగిరి గారు, వెంకట సుబ్బయ్య గారు, కౌన్సిలర్ జయనాథి గారు, దాంతోపాటు శ్యాంబాబు గారు, మన పార్టీ పట్టణ అధ్యక్షులు ఖలీల్ బాషా గారు. మరి వాటిలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకరు గారు ఎంతమంది ఈ వార్డులో ఉన్నారు, ఇప్పుడు ఇచ్చేశారు, వారికి అందరికీ నమస్కారం తెలియస్తాను. అదేవిధంగా పిల్లలకు వాళ్ళు లేని అల్లరి లేదు, వాళ్ళ అల్లరి లేని ఏ కార్యక్రమం జరగదు. ఎందుకంటే వెంకటాచలం, దేవనగరం, హరిగడ్డ, చానవాడ, మాందార్పేట, పుల్లాన్పేట పేర్లు పోతే మన సంఖ్యలు అది వారితో పాటు మాతో పాటు ఉండే యువకులు కూడా కాలం అయిపోయినారు. ఇంకా భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మేమందరం ఇంకా ఉద్యోగశ్రేణి కానీ నేను కానీ మీ సేవలు చేసే భాగ్యం భగవంతుడు కలిగించాడు. భగవంతుడు మీ చూసే భాగ్యం మళ్ళా కలిగించాడు. కాబట్టి మీరు మాకు ఉదాతలు, మీరు ఓట్లు వేసి గెలిపించి ఉన్నతమైన స్థానం మనకి ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఉన్నతమైన స్థానం ఉండడం, దానికి కారకుడు మీరు. మీ సేవ చేసిన అవసరం మాకు ఉంది. నేను వెంకటాచలం వెంకటేశ్వర గారు నీళ్ళు నింపుకుంటున్న వర్షం లేదు, అయినా కొన్ని నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ నీళ్ళు వెలుగొట్టి సార్ పెట్టుకుని ఆ వెలుగొట్టి ద్వారా 4-5 చీమ్స్ నీళ్ళు పెట్టుకుంటే కనీసం వచ్చే సంవత్సరం వేసే ఉద్యోగాలు కనిపెట్టి వస్తాయి. భగవంతుడు మనకు వర్షాలు ఇస్తాడు. భవిష్యత్తు తెలియదు మనకి. దాదాపుగా 2/3 సీజన్ ఇంకోటికి వస్తా ఉంది.